నమస్కారం అండి. నేను మీ కూని వెంకబాబు. ఈరోజు ఒక హాట్ టాపిక్తో వచ్చానండి. ముందుగా మన బిగ్ వాయిస్ టీవీ ప్రేక్షకులకి, వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. మన వీడియోకి పోయే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే, నాకైతే చాలా కోపం వచ్చేసిన విషయం. భారతదేశం అంటేనే లౌకిక రాజ్యం, అందరినీ సమానం చూస్తుంది. ఇప్పుడే కాదు, నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన భారతదేశం విభిన్నమైంది. ఇప్పటివరకే భారతదేశం ప్రపంచ చరిత్రలో ఏ దేశం మీద కూడా దాడి చేయలేదు, ఎవరు వచ్చినా కాదనలేదు, అందరినీ హక్కును చేర్చుకుంది, అందరికి అవకాశాలు ఇచ్చింది, అందరినీ ఎదగమని చెప్పింది, ఒదిగి బతకమని చెప్పింది. కానీ కొంతమంది కిరాతకులు, దుర్మార్గులు వ్యాపారాల పేరుతోనో మరేదేంతోనో వచ్చేసి నయవంచకులై దేశాన్ని ఎలా చేశారంటే అలా చేశారు. చాలామంది తెలుసు అఖండ భారతదేశం అంటే ఎంత విశాలమైందో. మరి భారతదేశ పరిస్థితి ఎలా అయిపోయిందో, ఎంత దారుణం అంటే దారుణం. ఒక పక్క మన బతుకేదో మనం బతుకుతూ ఉంటే, మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ, మన కష్టం మనం తింటూ ఉంటే, జగమైన సత్యం. ఎప్పుడైతే పాకిస్తాన్ విడిపోయిందో, కొంతమంది నీచ నాయకుల దుష్ట ఆలోచనలకి, వాళ్ళ స్వార్థానికి భారతదేశం బలైపోయింది. మొదటి నుంచి అదే పరిస్థితి. 1947 జరిగినటువంటి పరిస్థితి మరీ ఘోరమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇప్పటికి కూడా పాకిస్తాను ఎప్పుడు కూడా ఒంటికాల మీద ఉంటుంది. ఏదో విధంగా భారతదేశాన్ని ఇచ్చేయాలి, ఏదో ఒకటి చేయాలి. భారతదేశం ఏదో ఒకటి చేసేయాలి. వాళ్ళకి ప్రపంచంలో ఏ దేశాలు లేవు. పక్క దేశాలు వాళ్ళ దేశాల్లోకి వచ్చి ఆ పాక్ సైనికుల్ని, సామాన్య పౌరుల్ని ఎలా చంపేస్తున్నారు భయంకరమైనగా. కానీ ఒంటెత్తు పోగడ మీద మన మీదకి వచ్చేస్తుంటారు, ప్లాన్ చేస్తారు. లష్కర్ తోయిబా అంటారు, ఐసైజ్ అంటారు, రకరకాలుగా. ఇదొక ఎత్తు అయితే, చాప కింద నీరులాగా ఆ బ్రిటిష్ వాడు వేసుకునే బీజం ఈరోజు దరిద్రమైన వైరస్గా తయారైంది. ఇప్పటికే అర్థమవుతుంది. బ్రిటిష్ వాడు అనగానే క్రిస్టియానిటీ 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. ఆ దరిద్రం పోయింది కదరా అని అనుకుంటే, వీళ్ళు ఎవరైతే స్వార్థపరులు బ్రిటిష్ వాళ్ళ ప్రలోభాలకు లొంగి ఆ మతంలో చేరారో, బహుశా అప్పుడు అంటే అంటరాంతనం ఉండింది. ఓకే, ఆ రోజుల్లో ఉండింది. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు ఎక్కడ అంటరాంతనం? రిజర్వేషన్లతో అంతా న్యాయం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ అది జరగట్లే. సరే, ఏదో తక్కువ ఆర్థికంగా వెనబడిన వాళ్ళకి సహాయం పడుతుందంటే అది ఓకే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కొంతమంది పాస్టర్లు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారంటే, ఎంత ధైర్యం వచ్చేసిందంటే, హైందవత్వం మీద ఒంటి కాలంతో చేస్తూ ఉన్నారు. ఏంటి మాట అవాకులు మాట్లాడేస్తూ ఉన్నారు. ప్రతి సంప్రదాయాన్ని, ప్రతి విషయాన్ని కంకణ కట్టుకున్నట్టుగా చేస్తూ ఉన్నారు. చాప కింద నీరులాగా కొన్ని ప్రభుత్వాలు అయితే వాళ్ళకి విపరీతంగా సహకరిస్తున్నాయి. వాళ్ళకి ఏం వచ్చేదో ఆ ప్రభుత్వ అధికారులకి లేదా ప్రభుత్వ నాయకులకి వాళ్ళకి ఏం ముట్టుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక హిందూ ఎక్కడైనా సరే ఒక విషయం మాట్లాడితే మత ఛాందసవాదం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఆర్ఎస్ఎస్ ఉంది. ఏం జరుగుతుంది? ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? దేశం గురించి చెప్తుంది, దేశ రక్షణ గురించి చెప్తుంది, దేశాన్ని రక్షించుకోవాలని చెప్తుంది, యోగాసనాలు ఆరోగ్యంగా ఉండమని చెప్తుంది. అది ఏమైనా మాట్లాడితే, దానికి సంబంధించి మాట్లాడితే మత ఛాందసవాదం. ఇప్పుడు పాస్టర్లు చేస్తుంది ఏంది? ప్రతి చర్చలో చెప్తున్నది ఏంది? ఏం చెప్తున్నారు?
నేను ఇప్పుడు వీడియో పెడతాను చూడండి. తూర్పుగోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. బాపట్ల ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. ఎంత ఘోరంగా అంటే ఏదో వాళ్ళ నాయనోడు రైజ్ చేశాడు, లేకుంటే ఇంకెవరో రైజ్ చేశాడు అర్థం కాదు. ఏ ముఖ్యమంత్రి ఏమైనా రైజ్ చేశాడో నాకు అర్థం కాదు అని నాకు అసలు వాడే అనాల్సి వస్తుంది. జిల్లాలు వాడే అంటాడు. తూర్పుగోదావరి జిల్లా ఎవరిది? క్రిస్టియన్ది. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరిది? క్రిస్టియన్స్ది. గుంటూరు జిల్లా ఎవరిది? క్రిస్టియన్స్ది. బాపట్ల జిల్లా ఎవరిది? క్రిస్టియన్స్ది. ఏందిరా అది? జిల్లాలు లాగేసుకుంటావా? ఎవర్రా ఇచ్చారా నీకు? ఎవరు ఇచ్చారా అధికారం నీకు? ఏం చేద్దామనరా? మళ్ళీ ఇలా నీకు ఈ భారతదేశం తరపున అన్ని హక్కులు కావాలి, అన్ని వనరులు కావాలి, ఏమి ఈ హిందువులు చేసే వ్యాపారాలు తయారు చేసే వస్తువులు కావాలి. మా హిందువుల మీద ఆధారపడి బతుకుతూ అట్ట విర్రవీగడం ఏంద్రా? దశమ భాగం అని చెప్పి సామాన్య జనాలు దోపిడీ చేస్తున్నారు. అందుకే రాధామోహన్ గారు మేము ఊరికి వెళ్ళలేదు గొర్రెలని, మీలాంటి వాళ్ళ కింద ఇలాంటి గొర్రెలన్నీ చేరి మీరు ఏది చెప్తే తలాడిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు నిజంగా అలా గొర్రెలు అయిపోయారు మీ మాటలకి. మీరేం బాగుపడుతున్నారు, మీరేం కారులో తిరుగుతున్నారు, మీరేం బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఆ దశమ భాగం ఇచ్చేవాళ్ళు మాత్రం అట్లా అవసరపడుతున్నారు. నిజం చెప్పండి, మీ యొక్క మాటలతో చిన్న రోగాన్ని ఏం చేయగలరా? చిన్న సమస్యను పరిష్కరించగలరా? చెప్పండి. ఎవరికైనా అండగా నిలబడగలరా? కానీ మీరు చేసేది ఏంది? ఆ డబ్బుల కోసం కక్కుర్తుపడి సామాన్య జనాలని గొర్రెలుగా మార్చి నాశనం చేస్తూ ఉన్నారు. అదే వాళ్ళు రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. దీన్ని ఏమనాలి? మత ఛందస్సంగాక మత ఛందస్సంగా ఏమనాలి? అలా రెట్టించి మాట్లాడుతుంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నాయకులు ఇచ్చారా? అధికారులు ఇచ్చారా? ఈ గొర్రెలు అనబడే జనాభా ఇచ్చారా? ఒకసారి ఆలోచించండి. అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెలగొట్టిన దేశం ఇది. నిజానికి ఈ భారతీయులు ఒక్కసారి రియలైజ్ అయ్యి తిరుగుబాటు చేస్తే ఏం చేస్తారు? మీరంతా ఏం చేస్తారు చెప్పండి? ఏ దేశాన్ని పుత్తారు? భారతదేశం కాకుండా ఎక్కడైనా బతకగలరా సార్ మీరు? భారతదేశం కాకుండా ఇంకెక్కడైనా బతకగలరా? దేశంలో అడుగు పెట్టి చూడండి. ఆ దేశాల్లో కుక్కలు కూడా మిమ్మల్ని పట్టించుకో. ఇది లౌకిక రాజ్యం కాబట్టి అందులో హైందవులు అంటే ఒక విధంగా చెప్పాలంటే శాంతి కాముకులు. మీరు నమ్మకపోవచ్చు, నేను చెప్తా చూడండి. హిందువుల ఇళ్లల్లో చాలామంది ఇళ్లల్లో అన్ని మతాలను సమానంగా చూస్తారు. బస్సుల్లో కానీ అంగళ్ళలో కానీ ఈ యొక్క దర్గా, మసీదు, మరి రాముడు, కృష్ణుడు బొమ్మ, ఈ చర్చి, యేసుప్రభు, మూడు దేవతలుడే పటాలు పెట్టుకుంటున్న హిందువులు ఉన్నారు. కానీ మీ క్రిస్టియన్స్లో ఏ ఒక్కడైనా సరే ఇలాంటి పటం ఉందా? ఇప్పుడు చెప్పండి, ఎవరు లౌకికవాదులు, ఎవరు మత ఛాందస్యవాదులు చెప్పండి? మేము ఏ చర్చికైనా వెళ్తాం, ఏ గుడికైనా వెళ్తాం, అందరం దేవుడే అంటాం. మీకు ఆ దమ్ము ఉందా? ఆ ధైర్యం ఉందా? ఆ సత్తా ఉందా? ఆ మనసు ఉందా? అదేమంటే వాళ్ళు దేవుడు కాదు అంటారు. బ్రిటిష్ వాళ్ళు రాకముందు నీకు ఏ దేవుడు కాపాడారా? అసలు మీ నాన్న పేరేంటి? మీ తాత ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు క్రైస్తవులు కాదు కదా. ఒకసారి ఆలోచించు. మీ తాత ముత్తాతలు క్రైస్తవులు కాదు కదా. మరి వాళ్ళు ఎట్లా బతికారా ఈ నేలలో? బ్రిటిష్ వాళ్ళు రాకముందు అసలు క్రైస్తవ మతమే పరిచయం లేదు కదా భారతదేశంలో. ఎలా బతికారు? మరి మీ చేసే పని ఏంటి? నిన్నగాక మొన్న వచ్చి అంటించుకొని మీరు కన్వర్టెడ్. యు ఆర్ నాట్ ప్యూర్ క్రిస్టియన్స్. నీకు విషయం తెలుసా? అరిసేసి మాట్లాడుతున్నావు కదా. విదేశాల నుంచి వస్తే క్రిస్టియన్స్, ప్యూర్ క్రిస్టియన్స్ తిరుమల కొండకి వెళ్తున్నారు, బొట్లు పెట్టుకుంటున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే
మీ క్రిస్టియన్సే చాలామంది తిరుమల కొండ మీద ఉద్యోగాలు చేస్తూ ఉండిలో డబ్బులు జీతాలే తీసుకుంటున్నారు. మీ క్రిస్టియన్సే చాలామంది సర్టిఫికేట్లలో హిందూ సమ్ క్యాస్ట్ అని పెట్టేసుకొని ఏదో క్యాస్ట్ పెట్టేసుకొని అదే ఫాలో అవుతున్నారు. పేరుకు మాత్రం క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ వాళ్ళ సర్టిఫికేట్లు చూడండి. ఉద్యోగాలు మాత్రం హిందూ మతం కావాలి, పథకాలకి హిందూ మతం కావాలి, చెప్పుకోవడానికి మాత్రం వద్దు. సరే మీ బతుకేది బతుకుతున్నారు, మేము దేవుడిని అంగీకరిస్తున్నాం, మీరు మమ్మల్ని అంగీకరించలే, సరే పోనీ మీ కర్మ. అంతా మాది అంటావు ఏంది? అంతా మాది అంటే ఏంది ఇది? ఎంత నీది? ఎంత జిల్లాల జిల్లా నీకు రాసిచ్చేసారా? ఎవరు ఆయన పేరు చెప్పు, నీకు రాయించిన ఆయన పేరు చెప్పు, నీకు ఎవరు రాసిచ్చారు చెప్పు. ఏ రాజ్యాంగంలో నీకు ప్రకారం, లేదంటే ఏ ప్రభుత్వం నీకు పలానా జిల్లా నీకు రాయిచ్చేసాం? పాత రోజుల్లో కవులకి రాజులు కొన్ని ఊళ్ళు రాయిచ్చేసేవాళ్ళు, దానం చేసేవాళ్ళు. నీకెవరు ఇచ్చారు? అసలు నీ పేరు కూడా నాకు తెలియదు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఎట్లా తిక్కరేగింది. వినేవాళ్ళు నిజంగా గొర్రెలు. నువ్వు చెప్పే కదా, మీరు చెప్తున్నారు కదా గొర్రెలు అని. మేము గొర్రె పిల్లలము, దేవుని పిల్లలము, గొర్రె పిల్లలని చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకుంటారు. నిజంగా మీరు గొర్రెలే. మీ దగ్గరకు వచ్చేవాళ్ళు గొర్రెలు, మీరు కాదు. మీరు పాస్టర్లు గొర్రెలు కాదు అన్నా. మీ దగ్గరకు వచ్చేవాళ్ళు నిజంగా గొర్రెలు. లేనిపోని వాళ్ళ చేత యాక్షన్ చేయించి సరే ఏదో మీ కర్మ పట్టుకొట్టుకొని చేసుకుంటున్నారు, 10 రూపాయలు సంపాదించుకొని కాదనలే, 10 రూపాయలు సంపాదించి కాదలే. దానికోసం నువ్వు బాగుపడటం కోసం మమ్మల్ని హిందుత్వాన్ని ఇది చేసి ఇదంతా మాదే మాదే. ఏందిరా మాది? ఎవరు చెప్పారు మీకు నాదే మాదే అని? ఇప్పటికి కొన్ని ఊర్లో మిమ్మల్ని వెలివేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. వెలివేస్తున్నారు, రానియట్లేదు, బోర్లు పెట్టేస్తున్నారు. శృతి మించితే ఇంకా నీ దాకా రాలేదనుకుంటున్నావు. నువ్వు ఏసీ కారులో తిరగతా, ఏసీ బిల్డింగ్లో ఉంటా అనా స్టేజీ కబుర్లు చెప్తున్నామేమో. శృతి మించితే ఏది కూడా విరిగిపోవడమే. విరుగుడు కొరకు విన్నావో లేదో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు భారతదేశంలో ఉండవు. ఈ దేశానికి ఇంకో పేరు తెచ్చి హిందుస్థాన్లో ఉన్నావు నువ్వు. హిందుస్థాన్లో ఉండి నేను ఇదంతా నాదే అంటే ఎవరు చెప్పారా? ఏ ధైర్యంతో చెప్తావు? నువ్వు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నావు. కేసు పెడితే ఏం చేస్తావు? మధోన్మాధవయ్యి జనాలు రెచ్చగొడుతున్నట్టు ఏం చేస్తావు? తలకాయ పెట్టుకుంటావు? చెప్పు. వాక్ స్వాతంత్రం ఉంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాట్లాడుకోవాలి. వాక్ స్వాతంత్రం రాజ్యాంగం ఇచ్చింది, అది కూడా నువ్వు అలా రెచ్చిపోతున్నావు అంటే రాజ్యాంగమే, భారతీయ రాజ్యాంగం. ఈ హైందవ దేశంలో నిర్మితమైనటువంటి భారతీయ రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కూడా మిమ్మల్ని వ్యతిరేకించాడు ఆ రోజుల్లో. మర్చిపోతున్నావేమో. నేను ప్రాణం పోయినా ఆ క్రైస్తవం తీసుకొని చెప్పాడు అంబేద్కర్. ఆ విషయం తెలుసా నీకు? మరి ఆ రాజ్యాంగ హక్కులు అనుభవిస్తూ ఇది నాది అంటావా, మాది అంటావా? ఎవరు రాయించారు? ఎవరికి రాయించారు? ఎంతకు రాయించారు? తీసుకురామ్మా, వాళ్ళు ఎవరో తీసుకురండి. ఏదో బతుకుతున్నారు, బతకండి, కాదనలా. ఇప్పుడు నువ్వు క్రిస్మస్ వస్తుంది, ఎక్కడ కొంటున్నావు షాపింగ్? నువ్వు సిలువు చూసి వెళ్ళి షాపింగ్ చేస్తున్నావా? నీ సూటు బూట్ ఆడుకుంటున్నావు, సిలువు చూసి వెళ్ళి కొంటున్నావా? నువ్వు వాడే కారు కావచ్చు, బైక్ కావచ్చు, సిలువు చూసి వెళ్ళి కొంటున్నావా? బుద్ధి ఉండక్కర్లా? కడుపుకి ఏం తింటున్నారా? ఇక నాకు మంచి మాటలు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇకనైనా సరే ఒళ్ళు అది దగ్గర పెట్టుకొని నీ డబ్బు లేదు నువ్వు చూసుకో. దశమ భాగిస్తారు, తీసుకో. జిల్లాల నాయ అన్నావంటే నువ్వు పగిలిపోద్ది. ఇంకోసారి ఇలాంటి ఉపన్యాసాలు ఇచ్చిన తెలిసిందంటే చూస్తూ ఉండరు. నాకు దూరంగా ఉండొచ్చు, కానీ చాలామంది కొన్ని సామాజిక సంస్థలు ఒకరికి సమాజం చెప్తావు, ఇతర సమాజం చెప్తారు. మందగా వస్తే ఏం చేస్తావు? అంతగా ఉంటే వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో, మానసిక సరిగా లేకపోతే. సరేనా? కాబట్టి హైందవ సోదరులారా, మనం కూడా ఇలాంటి విషయాల్ని ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే మన దేశంలో మనం బెచ్చకాలం కాకూడదు, మన దేశంలో మనం అవమానపడకూడదు. ఎక్కడి నుంచి వచ్చినటువంటి వలస మతాలు రేపు వ్యతిరేకపోతుంటే మనం చూస్తూ ఉండలేము. అలాగని గొడవ బొమ్మని కాదు, ఖచ్చితంగా వీటిని ఖండించండి.
పక్క వాళ్ళని చైతన్యపరచండి. ఇలాంటి వాళ్ళని దగ్గరకు రానియకుండా వీళ్ళటువంటి సభలు జరగకుండా చూడండి. నా వంతు నేను ఇలా ప్రయత్నం చేస్తున్నాను. నేనైతే లౌకికవాదినే, నాకు అందరూ సమానమే. నేను ఒక టీచర్ని, నా దగ్గర క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ నా బిడ్డలాగా చూసుకుంటాను. ఎవరిని కూడా మతం పేరుతో ఏ రోజు ఎప్పుడు కించపరచలేదు, ఏం చేయలేదు. కాబట్టి నాకు అందరూ సమానమే. కానీ వాళ్ళు అలా అనుకోవట్లే. వాళ్ళు అలా అనుకునే విధంగా అందరూ సమానమే, అందరూ సమానమే అనుకునే విధంగా తయారు కావాలి. వాళ్ళు ఆ విధంగా సమాజం తయారు కావాలని కోరుకుంటూ అతనికి మరోసారి నా హెచ్చరిక, ఎలా అయ్యా నీ పేరు నాకు తెలియదు, ఇంకోసారి ఇలాంటి ఉపన్యాసాలు చేయబాకు, నీకు మంచిది కాదు, నీకే మంచిది కాదు. ఉంటాను.